నేను प्रोडक्ट तागे तागे मैं प्रोडक्ट्स लेते जब से मैं बहुत मेरे में एक एक बीमारी के वास्ते लिए तो 4-5 बीमारियां सही हो गई सर। सेहतमंद हो गया सर। ओके। बहुत अच्छा है प्रोडक्ट। और मैं दूसरों को भी लेने के वास्ते बोले सर। ओके। दूसरे भी लिए, पी रहे भी, अभी तक पी रहे सर। ओके। हम लोग अभी तक भी पी रहे सर। घर में काफी, डेली काफी पीते सब। पल्स पल्स खत्म हो गया सर। अब लेना है, फिर से ऑर्डर करना है। ठीक है। थैंक यू मैम। थैंक यू वेरी मच। థ్యాంక్ యూ। थैंक यू सर। నార్మల్ టీ కాఫీ ప్లేస్ లో రీప్లేస్ చేసుకోవడం చాలా ఉత్తమం పల్స్. సో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయినా ప్రివెంట్ గా వాడుకోవచ్చు. ఏదైనా హెల్త్ నీడ్ ఉంటే మాత్రం ఒక 4-5 మాసాలు వాడాలి. ఇది హెల్త్ గురించి మిత్రులారా. ఇప్పుడు మన కీనోట్ స్పీకర్ సార్ని ఇన్వైట్ చేస్తాను. మొట్టమొదటిగా ఈ రోజు మీరు పేపర్లు అన్ని తెలుగు పేపర్లు చూడండి. నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కావాలంటే యూట్యూబ్ లో కూడా అన్ని న్యూస్ ఛానల్స్ సెర్చ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు, భారతదేశాన్ని మొత్తం కూడా అది తప్ప ఇంకేం నడిచేది లేదు, నా చేతుల్లో ఏం లేదు, ఉద్యోగాలు నేనేం చేయలేను అన్నట్టుగా ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మిత్రులారా, ఇది బాగా గమనించుకోండి. 3 రంగాలు సో ముందరికి వెళ్ళబోతున్నాయి. ఒకటి సో మెయిన్గా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్నే కోడింగ్ అంటారు కదా, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎనర్జీ, కరెంటు, పవర్, ఎలక్ట్రానిక్స్. థర్డ్ వన్ వచ్చేసి బయాలజీ అండ్ హెల్త్కి సంబంధించింది. ఈ రంగంలో మనం ఉన్నాం. అసలు ఎందుకు మనం ఈ ఆపర్చునిటీ తీసుకోవాలంటే ఇది ఫ్యూచరిస్టిక్. మీరు అనుకున్నటువంటి అన్ని కూడా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. ఒకప్పుడు కిరాణా షాప్కి ఎక్కువ వచ్చేవాళ్ళు, ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మా మేడం పొద్దున్న లేస్తే ఆర్డర్ పెడతా ఉంది, అన్నీ అయ్యే వచ్చేస్తున్నాయి, ఇంటికే వస్తున్నాయి. మీ షోట ఆ షోట అన్ని ఇంటికే వస్తున్నాయి, బయటకు వెళ్ళే ముచ్చడే లేదు. ఎక్కడ పోయింది మరి కిరాణా షాప్? ఆయన ఎగిరిపోయింది, మధ్యవర్తులు ఎగిరిపోయారు, వాళ్ళందరూ కూడా ఎగిరిపోయినాయి, మొత్తం కూడా వచ్చేస్తున్నాయి, ఇంటికే వచ్చేస్తున్నాయి. గ్రాసరీస్, కూరగాయలు అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆపర్చునిటీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మన కీనోట్ స్పీకర్ని ఇన్వైట్ చేస్తాం. సారు యొక్క ఒక్కసారి వినండి. సార్ వచ్చి గవర్నమెంట్ హై స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. అక్కడ ₹1,00,000 పైన ఉద్యోగం వస్తుంది. అయినప్పుడు కూడా ఇండస్ వన్ ఎన్నుకొని పార్ట్ టైంగా చేస్తూ, నాట్ ఫుల్ టైం, పార్ట్ టైంగా చేస్తూ ఇప్పటి వరకు 1 కోటి పైన ఎర్న్ చేశారు. ఎలా ఎర్న్ చేశారు, అసలు ఎందుకు ఈ ఆపర్చునిటీ తీసుకున్నారు, దీంట్లో సక్సెస్ ఎట్లా తీసుకున్నారో ఈరోజు సార్ మాటల్లోనే తెలుసుకుందాం. టుడే అవర్ కీనోట్ స్పీకర్ కృష్ణయ్య సార్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ ఆఫ్ ఇండస్ వన్, సో ఫ్రమ్ సూర్యాపేట్. ప్లీజ్ వెల్కమ్ సార్. Good afternoon, sir. Good afternoon, all. Good afternoon, all of you. Good afternoon. Thank you, sir. నన్ను ఇన్వైట్ చేసినందుకు. వండర్ఫుల్ సెషన్ సార్, సురేష్ సార్. చాలా క్లియర్ కట్గా మనకు ఈరోజు వెల్నెస్ బాస్కెట్ చెప్పడం జరిగింది సార్. ఆ బాస్కెట్లో మన ప్రొడక్ట్స్ ఎంత బాగా అనిపిస్తాయి అంటే, ఆ ప్రొడక్ట్స్ టేస్ట్ చూస్తుంటే మనకు మా పక్కన నిన్న కాఫీ చేసి ఇస్తున్నట్టుంది, ఆ వాసన మా ఇంటికి వచ్చేసింది. అరే ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందని నేను బయటికి వెళ్ళి చూసిన. పక్కన షుగర్ పేషెంట్, మాకు పక్కన ఎల్ఐసి చేస్తాడు, షుగర్ పేషెంట్. మాకు ఏమైనా ఎల్ఐసీలు కావాలంటే చేసి పెడుతుండు సార్. అండ్ మన ఎల్ఐసి ఆఫీస్ పోయి కట్టకుండా ఈయనకి ఇస్తే ఈయన ఇక్కడ కట్టుకొని అక్కడ ఇచ్చేస్తుంటున్నాడు. అట్లా కొద్దిగా రిలేషన్ అయిన తర్వాత ఇట్లా ఇట్లా సంగతి అంటే మన ప్రోడక్ట్ తీసుకున్నాడు, తీసుకొని వాడుతున్నాడు. ఆ విధంగా రిలేషన్ మెయింటైన్ చేసిన. వాళ్ళ ఇంట్లో కాఫీ పెడితే మా ఇంట్లోకి వాసన వచ్చింది. అట్లా అలాంటి ప్రోడక్ట్ అండి మన వండర్ఫుల్ ప్రోడక్ట్స్. మరి అలాంటి ప్రోడక్ట్స్ ఒక బాస్కెట్లో పెడితే మనకు ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు మనకు వండర్ఫుల్ సెషన్ మనకి ఇవ్వడం. నిజంగా మనం డాక్టర్లం కావు, కానీ తిన్న తర్వాత ఏం జరుగుతుంది, ఏ అవయవం ఏం చేస్తుంది అవన్నీ క్లియర్ కట్గా ఈరోజు మనకు సారు తెలియజేయడం జరిగింది సార్. ఇంతవరకు ఇట్లా చేయి చూసి మన డాక్టర్లు అన్నీ చెప్పేది. ఇప్పుడు మనకు నిజంగా మనం ఎంతసేపు మంచిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, లోపల ఏం జరుగుతుందో తెలియదు. చూడండి మరి ఇవన్నీ మనం ఇప్పుడు ఇట్లా మనం రోజు తెలుసుకోవడం వల్ల మన మన హెల్త్ మీద మనకు కొంత అవగాహన వచ్చి ఆహారం మీద జాగ్రత్తగా ఉంటాం. ఆ తర్వాత ఎక్సర్సైజులు ఇవన్నిటి మీద జాగ్రత్త పడుతుంటాం ఎవరైతే ఇవన్నీ వింటామో. కాబట్టి మనం అంతా అదృష్టవంతులమే కదా. మరి మన టీంలో ఉన్నందుకు, మనం ఇవన్నీ తెలుసుకుంటున్నందుకు మనం అంతా అదృష్టవంతులు. అయితే నాకు రీసెంట్లీ సార్, మనకు 1 year బ్యాక్ నేను ఒక టెస్ట్ మెల్, ఈ మధ్యలో ఒక ఆమె చనిపోయింది, క్యాన్సర్తో చనిపోయింది.
నాకు రీసెంట్లీగా నేను ఏంటంటే నా కళ్ళ ముందు జరిగింది అన్నట్టు ఇది. ఎట్లా అంటే సార్, మేము ప్రేయర్ చేస్తున్నాం. అది ఇది మనకు మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి ఉపవాస ప్రార్థనలు లెక్కన ఒకరింట్లో చేస్తున్నాం. ఆ పాస్టర్, పెద్ద పాస్టర్, ఒక ఫోన్ వచ్చింది ఆ పాస్టర్కు. పాస్టర్కి ఏమైనా ఫోన్ వచ్చిందంటే ఏడుస్తున్నాడు పాస్టర్. ఏమైంది ఆ పాస్టర్ అని మేము అందరం అక్కడ ఉన్న వాళ్ళు అందరం అడిగినాం అన్నట్టు. అడిగితే ఏమన్నట్టు మా అమ్మకు క్యాన్సర్ అని క్లియర్గా తెలిసిందట సార్, డిసైడ్ అయిపోయింది, అది క్యాన్సర్ అని తెలిసింది అన్నాడు. 1 year బ్యాక్. మంచి అయ్యగారు, పెద్ద అయ్యగారు, పెద్ద పెద్ద హాస్పిటల్, కిమ్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ అండి హైదరాబాద్లో. పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే ఎట్లాగో వాళ్ళ మమ్మీని సేవ్ చేసుకుంటాడని నేను అనుకున్నాను. జస్ట్ మొన్ననే ఈ మధ్యలోనే 1 year బ్యాక్ విన్నాను. మళ్ళీ 1 year రాకముందుకే క్యాన్సర్ తోటి చనిపోయింది. మెడిసిన్ ఎక్కడ డబ్బులు తక్కువ లేవు, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. ఇట్లా కాదు, డబ్బులు తక్కువ లేక కాదు, ఈ హాస్పిటల్ తీసుకుపోలేక కాదు, మరి కాపాడుకోలేకపోయాడు. 1 year ముందు తెలిసినా కానీ. చూడండి మనకు ఎలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయో ఇవి చూడండి. ఇది నేను చూసిన. మరి నేను ఎందుకు చెప్పలేకపోయినా సార్ అంటే, ఇక ఆయన మనకు చెప్తే నమ్ముతాడా నమ్మడానికి కొద్దిగా డౌట్ ఉంది. చెప్పాలి యాక్చువల్గా. కొద్దిగా ఈ మధ్యలో నాకు సన్నిహితం ఉంటున్నాడు సారు. అయితే అలాంటి సిచ్యువేషన్, మరి ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా మంచి మంచి హాస్పిటల్లో చూపించేటటువంటి కూడా వాళ్ళ తల్లిని కాపాడుకోలేని పరిస్థితి ఉన్నాడు. మరి క్యాన్సర్ రాకముందుకు మనం జాగ్రత్త పడుతున్నాం. మనం చాలా అదృష్టవంతులు, మనం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మెయిన్ సార్. నేనైతే అసలు ఎంత జరిగిపోయింది, ఎట్లా జరిగిపోయింది అనేది నేను తట్టుకోలేకపోయినా. అంటే నా ముందు ఒక 1 year ముందు ఫోన్ వస్తే ఏడ్చిన సారు, 1 year తర్వాత కాపాడుకోలేకపోయాడు. అది నేను సిచ్యువేషన్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. క్యాన్సర్ అనేది ఎంత భయంకరం అనేది. మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ వాడితే మనకు క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకుందాం. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అనేది ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. నేనైతే 8 years నుంచి ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. 8 years నుంచి ప్రివెంటివ్గానే చాలా వరకు ప్రివెంటివ్గానే వాడుతున్నాం. ఇప్పుడు మా బాబు కానీ, ఇప్పుడు మా బాబు తోటి వాళ్ళు కానీ చాలా మంది ఎవరో ఒకరు 1 year కంపల్సరీ ఒకసారి జ్వరం వస్తుంది. మనకు అలాంటివి కూడా ఉండవు మన ఇంట్లో. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చినా కానీ ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండదు. అలాంటి మరి ఇమ్యూనిటీ మన దగ్గర ఉంటుంది. కాబట్టి మరి నాకు కూడా నేను చెప్పినాను, మా స్టాఫ్తో కానీ మేము కానీ ఉండడం కానీ, మా స్టాఫ్ నా ఏజ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. మరి జాగ్రత్త, మన జాగ్రత్తలో మనం ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరి అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనతో ఉన్నాయి. మళ్ళీ ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా ఉంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం కూడా రోజు మనకు అవేర్నెస్ ఉంటుంది. ఆ అవేర్నెస్ పెంచుకుందాం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనతో పాటు ఇతరులకు కూడా తెలియజేయాలంటే మనకి దీని మీద పూర్తిమైన పట్టు ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ మన ఎగ్జిక్యూటివ్స్ అందరూ మన హరిసార్తో పాటు మనకు అందరూ ఇస్తున్నారు. ఈ నాలెడ్జ్ని తీసుకుందాం, అందరికి ఇద్దాం. మరి ఏ విధంగా మన కంపెనీ ఏర్పడిందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో మరి ఇంటింటికి క్యాన్సర్ అని ఇప్పుడు సార్ చెప్తున్నాడు, ఇంటింటికి క్యాన్సర్ రాబోతుంది. మన పల్స్ మీద ఎవరైనా చూశారో లేదో, పల్స్ మీద యాంటీ వైరస్ అని రాసి ఉంటుంది. మీరు చూడండి, పల్స్ అది ఓపెన్ చేసి చూడండి, సీసా మీద యాంటీ వైరస్ అని రాసి ఉంటుంది. ఎలాంటి వైరస్ అని మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి యాంటీ వైరస్ మన దగ్గర ఉన్నది, గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మనకి మన ఏ విధంగా మన దీంట్లో కూడా కాఫీ కూడా మనకి ఎలాంటిది తీసుకున్నా కూడా దానికి ఆపోజిట్గా పనిచేసి ఉంటుంది. మనకు దీన్ని ఏమంటారు, మనం కాఫీలో మనకి ఎక్కువ తీసుకోవడం వల్ల మన పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం చూడండి. పిండి పదార్థాల దానికి కూడా మనకు యాంటీగా పనిచేసేటువంటి దాంట్లో మనకు రకరకాల మన దూలగుండి గింజలు కావచ్చు, తర్వాత మనకేముంది ఏకనాయకం కావచ్చు. ఇలాంటి వండర్ఫుల్ మనకి దానికి కాపాడుకున్నటువంటి, దాన్ని ఏ విధంగా ఎంత అవసరమో అంత పంపించేటువంటి దాంట్లో ఉన్నది మనకి. అదేవిధంగా ప్రతి ప్రోడక్ట్లో ఇలాంటివి ఉన్నాయి. పసుపు మనకు ఐ కేర్ కావచ్చు, ఐ స్లిమ్ కావచ్చు, ఐ గ్లో కావచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఏది ఎంతవరకు అవసరము, మనకి ఎంతవరకు ఫ్యూచర్లో ఇలాంటివి వాడడం వల్ల ఫ్యూచర్లో వచ్చేటువంటి అన్ని సమస్యల నుంచి సాల్వేషన్ తీసుకుంటామని ఫ్యూచర్లో ఆలోచించి ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ మనం అందరం యూజ్ చేసుకుంటూ అందరికీ తెలియజేస్తూ మనం సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపరచుదాం. మరి అలాంటి మరి సిచ్యువేషన్లో ఉన్నాం. మరి ఎకనామిక్గా చూస్తే కూడా చూడండి, ఈ రోజులలో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, మనకు పెరుగుతున్నటువంటి ఆర్థిక ఖర్చులతో పాటు మన ఇన్కమ్ పెరగాలి. మన ఇన్కమ్ పెరుగుతుందా? 2040 వరకు మనకు ఇన్కమ్ ఎంత ఉండాలి? 10 లక్షలు ఉండాలి ఫర్ మంత్. 2040 వరకు మన ఇన్కమ్ ఎంత ఉండాలి? 10 లక్షలు ఉండాలి. 10 లక్షలు చూపించేటువంటి బయట ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందా? అది కూడా ఆలోచించండి. లేకపోతే ఇండస్ట్రీ వివో చేయండి, ఇండస్ట్రీ వివోలు తీసుకోవచ్చు. ఇప్పటికే మనకు నెలకు 10 లక్షలు తీసుకున్నటువంటి మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇది కూడా మీరు సెర్చ్ చేయండి.
ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని తీసుకోండి. మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు వివాన్ తెలుసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు మనకు 12 లక్షల మంది 13 లక్షల మంది ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు? మనకు హైదరాబాద్ ఒక జనాభానే 4 కోట్లు. మరి మనం చూడండి ఇంకెంతమందికి మనం చెప్పుకోవచ్చు. చాలా మంది, చాలా అవకాశం ఉంది. వేరే స్టేట్ పోవచ్చు, వేరే దేశం పోవచ్చు. మరి ఎంత విశాలమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది. మరి చూడండి, ఇది ప్లాట్ఫామ్ అందరూ యూజ్ చేసుకుందాం. మరి ఎంతో ఉన్నది. మనకి ఇక్కడ పోతే వాళ్ళు తీసుకుంటారు. సార్ ఏమన్నా చెప్పిన మనకు 100 రిజెక్షన్స్ లేదా ఒక 50 రిజెక్షన్స్ అట్లా పెట్టుకోండి, మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఆ రిజెక్షన్, 2 రిజెక్షన్స్ రాగానే మీరు ఏమంటే డిసప్పాయింట్ కావద్దు. ఆ విధంగా ముందు పోయినట్టయితే అందరం సక్సెస్ అవుతాం. ఒక 50 100 పెట్టుకోండి రిజెక్షన్స్. పెట్టుకున్నట్లయితే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ప్రొడక్ట్ సేల్ కావచ్చు, ఎకనామిక్గా మనకు ఏ విధంగా కావాలి, ఒక ఐడి సంపాదించాలి, లేదా ఒక ప్రజెంటేషన్ ద్వారా మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలి. దానికి ఒక రిజెక్షన్స్ 10 కానీ ఒక 50 కానీ అట్లా పెట్టుకోండి, మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. అదేవిధంగా మరి ఈ విధంగా మన ప్రొడక్ట్స్ను మన నైబర్స్కు మస్ట్, మన రిలేషన్స్లో, మన నైబర్స్లో, తర్వాత మన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరికీ తెలియజేస్తూ మరి ఆరోగ్యాన్ని పంచుదాం. మన ఏదైతే సిఏ అంజయ్య గారు మన దేశం ఆర్థికంగా ఉంటూ ఆదాయాన్ని తీసుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పీపుల్స్ కంపెనీ, ఇట్ ఈజ్ యువర్స్ కంపెనీ, యువర్స్ మీ పిల్లల యొక్క కంపెనీ అని చెప్తున్నాడు మన చైర్మన్. మీ కంపెనీ కాదు, మీ పిల్లల కంపెనీ. అర్థమైందా అండి? 3-4 తరాలకు కూడా తీసుకొచ్చు అంటే మన ఐడి చేంజ్ అయిపోతుంది. మన పిల్లలకు కూడా మన ఐడి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మన పిల్లల కంపెనీది, మన కంపెనీది, దాన్నే పీపుల్స్ కంపెనీ. తర్వాత ఏమంటాడు ఇంకా, డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ కంపెనీ. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో నీకు గురించి ఆలోచించేటువంటి కంపెనీకి 100 రూపాయలు వస్తే 50 రూపాయలు నీకే పిలుస్తుంది. 50% మనకే ఇచ్చేస్తుంది. కంపెనీకి వచ్చే లాభాల్లో 50% మనకే వస్తుంది. మరి అలాంటి కంపెనీ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. వండర్ఫుల్ కంపెనీ. మన సిఏ అంజయ్య గారిని ఎప్పుడు ఎప్పుడు ఆయనకు మనం రుణపడి ఉంటాము, సిఏ అంజయ్య గారికి. మరి అలాంటి వ్యక్తి మన గురించి ముందే ఆలోచించి, రేపు వీళ్ళు క్యాన్సర్తో బాధపడిపోతారు, వీళ్ళు వైరస్తో ఇబ్బంది పడతారు, వీళ్ళ కోసం మనం ఒక ప్రోడక్ట్ తయారు చేద్దామని ముందే ఒక 10 సంవత్సరాల ముందే ఆలోచించేటువంటి వ్యక్తి ఎవరుంటారు? ఆర్థికంగా వీళ్ళందరూ ఇబ్బంది పడతారు, వీళ్ళకి ఆర్థికంగా ఎదిగేందుకు ఒక దారి చూపిద్దాం అనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఇంత మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో దేశ నాయకులు, మన దేశానికి సేవ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. వాళ్ళ తాత, వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోండి. వాళ్ళంతా దేశానికి సేవ చేసేటువంటి వాళ్ళ కుటుంబం. మరి అందుకే అంత మంచి ఆలోచన వచ్చి ఈ రోజు కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం టీం మన్యంలో అది సార్ ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ మనం ముందుకెళ్తూ మరి సిఏ అంజయ్య యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూడండి, సార్ గవర్నమెంట్ స్కూల్లో ఒక వైస్ ప్రిన్సిపాల్గా ఉండి మనతో పాటు వచ్చి చక్కగా కూర్చొని సెషన్ విని సార్ చక్కటి పాయింట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకు మరి అక్కడ 1,00,000 రూపాయలు జీతం వస్తుందంటే కొన్ని రోజులైనా రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇచ్చేటందుకు గవర్నమెంట్ నిన్న రేవంత్ రెడ్డి గారు మే 1వ తారీఖు ఆర్టీసీ మీటింగ్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు సమ్మెకి పోతే పోండి, నా దగ్గర పైసలు లేవు, నాకు ఇగో 1,000 కోట్లు వస్తున్నాయి, ఇంత ఖర్చులు ఉన్నాయి, నేను చేయగలిగేది అయితే ఏం లేదు, మీరు ఏం చేయమంటారో చెప్పండి, ఆర్థికంగా మన దగ్గర ఏమీ లేదని చెప్పేసి చేతులు ఎత్తేసాడు. మీరు కావాలంటే ఇవన్నీ న్యూస్లో చూడండి. నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం, మీరు సమ్మెకి వెళ్తానంటే వెళ్ళండి, మన గవర్నమెంట్ దగ్గర అయితే డబ్బులు లేవు, ఉపాధి ఇచ్చేది మళ్ళీ మీరు ఇంకా పెంచడానికి మన దగ్గర ఏమీ లేదు, వనరులు లేవు, అప్పులు కట్టడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అన్సార్ గారి యొక్క మాట ఇస్తారు కాబట్టి ఒక్క మాట తీసుకొని మన విజయవాడలో ఎంతమంది విన్నారో, సో ఇప్పుడు మన R&D డిపార్ట్మెంట్ వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా అన్సార్ సార్ దగ్గరికి ఐస్ ప్రీమియం వచ్చింది, ఆ క్లినికల్ ట్రయల్ వచ్చింది, ఈ క్లినికల్ ట్రయల్, ఇవన్నీ తీసుకెళ్లి సారుకు చూపిస్తే సారు ఇవన్నీ ఒకటే మాట అంటాడంట, ఇవన్నీ పక్కన పెట్టు కానీ ఈ ప్రోడక్ట్ మా ఇంట్లో మా పిల్లలకు మా తల్లిదండ్రులకు ఇవ్వగలుగుతానా లేనా, ఫస్ట్ అది చెప్పు. ఇవ్వచ్చు అంటే పాస్ అయిపోయినట్టు. అంటే ఏదైతే నేను ప్రజలకు ఇస్తున్నానో మా ఇంట్లో వాడుకోవాలి, ఫస్ట్ మా ఇంట్లో సాటిస్ఫై కావాలి. ఎంతమంది అండి యాపిల్ ఫోన్ కనిపెట్టిన ఆయన ఇంట్లో అసలు ఫోన్లే వాడలేదంట, కంప్యూటర్లే వాడలేదు. కానీ మన కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి కూడా చైర్మన్ గారు వారి కుటుంబ సభ్యులు వాడిన తర్వాతనే మన దగ్గరకు వస్తుంది. ఇంత గొప్ప కంపెనీ. రైట్. ఇక లాస్ట్కి వచ్చేసి మనకు రికగ్నేషన్, సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయడానికి సో మే 25th రోజు మనకు హైదరాబాద్లో చక్కటి ప్రోగ్రామ్ ఉంది. సో అందరూ కూడా గమనించుకోండి. ప్రతి వాళ్ళకు కూడా రికగ్నేషన్స్, స్టేజ్ మీద ఒక
150-200 మంది దగ్గర ఉంటారు. దాంట్లో స్టేజ్ మీద రికగ్నిషన్స్ ఉంటాయి. దాంట్లో 50,000 సంపాదించిన వాళ్ళు, 75,000 సంపాదించిన వాళ్ళకు, ₹1,00,000 సంపాదించిన వాళ్ళకు, మెయిన్గా డిజి రాక్ స్టార్ అయితే చాలు. ఈ నెలలో మెయిన్ ఏంటంటే ఈ నెలలో డిజి రాక్ స్టార్ 25వ తారీఖు లోపల ఒక 12 మంది ప్రోడక్ట్లు రిటైల్ చేయగలిగితే వాళ్ళకు కూడా రికగ్నిషన్ ఉంటుంది. దీన్ని మిస్ అవ్వకండి. సో మన చిన్నప్పుడు చాలా మిస్ అయిపోయి ఉంటాం. దీన్ని మిస్ అవ్వకండి. రికగ్నిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక స్టేజ్ మీద అట్లా రికగ్నిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ మోటివేషన్ మనకు ముందుకు తీసుకెళ్తుంది. దాంట్లో అన్ని ఇంకా ఆంధ్ర తెలంగాణ నుంచి అందరు వస్తారు. టెస్టిమోనీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉంటుంది, టేబుల్ డిస్కషన్ ఉంటుంది. సో